3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అనాథములంట వారి బ్రహ్మతో చేసిన మనము మతి బొమ్మలంట ఎంతో మాయ రూపులంట వారి బ్రహ్మతో చేసిన మనము మతి బొమ్మలంట ఎంతో మాయ రూపులంట జాగలున్నాయని కొంత పురోగోకే మనసా కొంత ఉరియబోకు ఎవరో వచ్చి తోలుక బొంగ బూరా వెంట మనబడి జాగలు నా వెంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురియబోకు మనసా కొంత మురియబోకు ఎవరో వచ్చి తోలుక బొంగ కొడుకులు రారంట మనబడి బిడ్డలు రారంట కొంత మురబోకే మనసా కొంత వారి మరొక చేసిన బలము మట్టి బొమ్మలంట రెండు జీవులంట ఆ తల్లిని ఎప్పుడైతే తీసుకొని పోంగా గోవిందాని 3 బజార్ల కాడ 3 తొవ్వల కాడ గోవిందాని కాడలు ఎప్పుడైతే దించిరో అయ్యో రాజవర్యా ఇక నీ భార్య పోతున్నది తండ్రి అగో చివరి చూపు అగో ఎప్పుడైతే నీ భార్యను చూసుకోమనటల్లకు ఒక మీన బట్టి ఎప్పుడైతే తీసిండ్రో భార్యను చూసల్ల గుండెలకు వెళ్ళు వరవట్ట కార్యాలు చల్లు వరవట్టనే అవ్వో అయ్యో బావరావే చిన్నదాన నీవు అయ్యో బావరావే చిన్నదాన నీవు అయ్యో అయ్యో ఎంత మోసమాయి బాయ బామా అయ్యో కొడుకులు కొడుకులాని బామా అయ్యో అయ్యో బిడ్డలు బిడ్డలాని బామా ఓ బావనీలవాతి కొడుకులు కొడుకులని బిడ్డలు బిడ్డలని బాబా మన కొడుకులు కావాలి మనకు ధనం ఉన్నది ధాన్యం ఉన్నది నాద అమ్మాని పిలిచడానికి ఆడి పిల్లలేదు బాబాని పిలిచడానికి కొడుకులు లేరాని నేను దేవుడు మెచ్చి అమ్మవాళ్ళ దేవుడు మెచ్చి ఓడి కట్టిండు మన దేవుడు మెచ్చి మన ఓడి కట్టిండు సాంబశివుడు మెచ్చి సంతాన ఓడి కట్టిండు అయ్యా నాద మన కొడుకు పుట్టిండు మనకు బిడ్డ పుట్టింది నాదా కానీ ఓ బావా అగో మన కొడుకు మన బిడ్డ ఆటేం చూసిన పసి పిల్లలు కసిగాయలు వాళ్ళు ఉన్నారు తల్లి లేని పిల్లలు అంటే తంగళ్ళ పాలు అంటారు తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలు అంటారు బాబా మన కొడుకు మన బిడ్డ మాటంట బాగి నీకు లేకపాయనే బాబా మనది ముడుముల్ల బంధము బాబా మనది ఏడడులను బంధమమ్మా ముల్ల బంధం 7 అడుగులను బంధం బాబా నువ్వు నా జంటవాసిని వెళ్ళిపోతన్నమాని నా భార్య అరగంట సేపు ఎప్పుడైతే వలపోస్తున్నారో పక్కన కొట్టే ఉన్నారు పట్ట మీద ప్రజలు కన్న తోడు చూసిర్రు అయ్యా ఓ రాజవర్యా ఏడ్చిన కాడికి చాలు నువ్వు 10 రోజులు ఏడ్చినా నీ భారీగా లేవది మరి ఎందుకంటే పొద్దుగుతో సందపీరు గచ్చి తెలిసి దానం చేస్తా అన్నరా అటువంటి ఒక్క నాయన 2 విలగండ్లు తీసుకున్నారు రాజులు తీసుకున్నారు బంధుకు తరుగు అని 4 పాడ కొమ్మలకు 4 విడికిళ్ళను ముక్కలేసి 4 కొత్తలేసి ఇక గోవింద అన్నారేమో పాడేరు
లేపినారా గోవింద అందరేమో ప్రాణాలు లేపినారా గోవింద అందరేమో పాడేరు లేపినారా గోవింద అందరేమో ప్రాణాలు లేపినారా అన్నల గడ్డకైనా వారు చేరా వచ్చినారా అందల గడ్డకైనా వాళ్ళేరా వచ్చినారా సిరిగంధపు కట్టెలు మరిగంధపు కట్టెలు చింతసాగరతోని ఆకాశానికి జానడి మిగుల కాట్టం పేర్చిండు ఆ కాట్టం చుట్టూ తిరిగి కాట్టం లోపల నీలవెత్తిని వండబెట్టిండ్రు మరి 21 రోజు దాటిన పిల్లగాడు ఉన్నాడు ఆ పసిపిల్లగాని చేతనే అటువంటి ఒక్క నాయన కన్న తల్లి కాటికి నిప్పు పెట్టించారు ఆగో గుమ్మిదొడ్డు పొగలెత్తున్నది ఆగో గుప్పు అని మంటలు ఎత్తున్నది ఓ తల్లులారా సుజిట్లంగా మనం ఇక్కడ ఉండద్దు సచ్చినోళ్ళ పేరు విన సల్లిళ్ళ తానం ఎత్తవని చంద్రగిన్న చెరువు కాడికి పోయి సలనీళ్ళ తానం చేసి గంగ తానం చేసి గంటెడు మంచి కారగిచ్చింటికి వచ్చే వరకు సాగలి రాధవ్వ ఊడిసింది సల్లింది దీపం పెట్టింది పూలేసేటోళ్ళు పూలేసిర్రు పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి దీపానికి దండం పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఇంత నిద్ర చేయొద్దు బయట బస్ స్టాండ్ లో ఉన్న మంచిదాని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు ఓ రామ రామ ఇద్దరు విలగల్ల చూసుకుంటా రాజ్యాన రాజు కలకల కన్నీరు తీస్తున్నాడు కొడుకులారా మీరు ఆకలే ఏడుతున్నారో దూప ఏడుతున్నారో మీరెందు గురించి బాధపడుతున్నారో మీ కట్టగారు ఎవరు చూడాలి కొడుక ఎల్లటి రోజు లోపల మీ తల్లి భూమి నుండి నేను చచ్చిపోతే మీకింత ఆసరుండు ఏనుగంత తండ్రి చచ్చి ఏకుల గుళ్ళంత తల్లి ఉండాలంటారు బామా పొద్దుబడిసే కాడ మన పిల్లలు ఉన్నరే పొద్దు కాడికి నువ్వు అతివి నాకు ఎన్నడు వెళ్ళారా ఎన్నడు పొద్దు కూకారే ఆడిదాని చేతులనేమో అర్థమాగదంటారు మగోని చేతుల పిల్లలు దక్కదంటారు నేను మగబాయిగా అన్ని బామా నా భార్యో నేను పిల్లలాను ఎట్ట కూడా పెంచుతూనే అయ్యా వరవాల గొప్ప రాదు మా రాజురో అవల పొత్త ఉన్నాడమ్మా నారాయణ ఓ పిల్లగా ఒగ్గులకు ఒక్కసారి ఛాయ్ వచ్చింది ఇక ఛాయ్ తాగినాక మళ్ళా కథ మొదలు పెట్టి చెప్తాము పన్నోళ్ళు లేవకుండ్రి బిడ్డ పన్నోళ్ళ మెసలిస్తే మళ్ళీ లేచి ఉన్న కాను చెప్పమంటారు ఇక పన్నోళ్ళు లేపకుండ్రి ఉన్నోళ్ళు లేచిపోకుండ్రి ఆడోళ్ళే బాగా మంది కూర్చున్నారు మగోళ్ళు తక్కువ ఉన్నారు ఆడోళ్ళు అందరూ మా అక్క చెల్లెళ్ళు మీ భర్తలందరూ మాకు బావలు మీరు లేచిపోతే బావల తోడే రఘునందన శ్రీహరి దేవి శారదా ఓ పిలగో మరి చూసినవా మరి పెళ్లి వారి ఇంటి నందున చూసినవా ఆత్మగల్ల కృష్ణ లేకపోయినా అని అగో నాం పెళ్లి శోభవ్వ మరి అక్కగల్ల శోభవ్వ మరి బావగల్ల మొహిరయ్య మరి అక్కగల్ల హిజ్జగిరి సంజవ్వ మరి బావగల్ల దేవేందరు వీరందరు కలిసి ఆత్మగల్ల కృష్ణ పేరు మీదనే 116 దానం చేస్తున్నారు ఓ రామ రామ నువ్వు ఎక్కడా పోతివిరా తమ్ముడా అందరూ గల్లబడుతున్నారురా తమ్ముడా కృష్ణ నీకు అప్పుడే నిండలు రేలు నిండిపోతున్నాయారా ఇద్దరక్కలం వచ్చినవురా మీ బావలు చూస్తున్నారు తమ్మి ఆ పాపగారి దేవుడు ఎట్లా తీసుకుపోయరా ఒకసారి మా బేటికి వచ్చి ఓ అక్క శోభవ్వ ఓ అక్క సంజవ్వ అని నోరారా మందలిచ్చిపోవారా తమ్ముడా అయ్యో రామ 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 నువ్వు ఎక్కడెళ్ళిపోతివి రామ తమ్ముడా బాబగారు దేవుడు రా తమ్ముడా నిన్ను ఎట్ల బాబుకెళ్ళినాడు కృష్ణయ్య అయ్యో అక్కలారా ఇక నేను వెళ్ళిపోతున్నా ఉండనాలి నేను వల్లనా నన్ను ఏ నరుడు నమ్మదాలకపోయే ఏ దేవుడు కూడా ఓర్వదాలకపోయే ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా బావలారా ఓరి తమ్ముడా కృష్ణ
అన్నలున్నదాలు ఆశలున్నదాలు పెట్టిపోయకున్న గాని పేరున్నదాలనుకున్నామురా ఈ ఏడాదికి ఒక్క దినం అంటేరా తమ్ముడా అన్నదెల్లలకు వచ్చేటి పండుగ అంటేరా తమ్ముడా కృష్ణ అనురాగమైన పండుగ అంటే అయ్యో రాగిట్లా పండుగ రాగిట్లా పండుగ ఆ పండుగ వచ్చిన నాడు తమ్ముడున్నాడని రాగిట్లు తమ్మి ఆమె పట్టుకొని ఆ ఇంటికి వచ్చిన నాడు మా అక్కలు బావలు వస్తున్నారు అని ఎంతో సంబరపడితివి కదరా మీ చేతికి మేము రాగీలు కట్టిన నాడు వట్టి చేతులతోటి మమ్మల్ని దాగనంపలేదు మాకు సీరసారలు పెట్టినవురా తమ్ముడా ఏ లోకాన ఉన్నవురా నీ మాట మాకు వినబడతలేదు నీ రూపం కనబడతలేదురా కృష్ణయ్య ఓ బావా మొగిలిగా నేను వెళ్ళిపోతున్నా బావా దేవేందరు నా పండుగ ఒడిసిపోతున్నది పాపకారి దేవుడు ఓర్వదాలకు నన్ను తీసుకుపోతున్నాడు బావలారా ఇంకా వందిస్తాడట అప్పటి పేరట మళ్ళీ అప్పటి పేరా తర్వాత రాగే రాజా ఉంటావు కదా హరి హరి రఘునందన ఆగానాడు చేసుకున్న భార్యను కాత్నదానం చేసుకొని 3 పచ్చికి పెట్టిండు 5 పచ్చికి పెట్టిండు 9వ దినం నాడు శనకర్మ చేసి 11వ రోజు నాడు పెదకర్మ చేసి పెద్దల్ల కలిపిండు నీలవాతి దేవిని మరి ఎంతసేపు చెప్పుకున్న ఆడోళ్ళ చేతుల అర్థమాగదాట మొగోళ్ళ చేతుల పిలగన్లు దక్కరాట వాళ్ళు ఆకలి ఎడతాన్రో దూప ఎడతాన్రో నాకెట్లా తెలివన్నాని 7 దాసోళ్ళ పెట్టి పెంచుతారా అని కొంత ఓదాసి ముగ్గు అయ్య ఓదాసి లాలవయ్య ఓదాసి జోరవాడ ఓదాసి జోలవాడ ఓదాసి జోకొట్ట ఓదాసి పండగెట్ట ఓదాసి పాటవాడ ఓదాసి ఈ 7 దాసిలా ఎల్ల కూడా పెట్టారా రాజ్యానికి రాదు కచ్చిరేల పోతున్నాడు అటువంటి ఒక్క నాయన్న ఈ పిల్లగన్లను 7 దాసోళ్ళు పెంచుతున్నారు ఇంతరా పిల్లలైతేనే రామ ఓ రామ బాలైతరు రామో రామ రామయ్య రామ 3 నెలలుగా రామో రామ 5 నెలల పిల్లగాళ్ళు అమ్మాడుతున్నారు ఏడాది బాలలైతే ఉన్నారమ్మా ఏడాది పిల్లగాళ్ళు ఎదురు నడుస్తుంటే కడియములు గజ్జములు కాళ్లకు గట్టిరు నడక నేర్పినరమ్మ నాటి కొన్నాళ్ళు ఇక పాలు ఓసి జోకొట్టి బబ్బాలు పెట్టిరి పాలు పోసి జోకొట్టి బొబ్బాలు పెట్టి అత్త అత్త అనే మాటలన్నీ తీర నేర్పుతుంటే ఇక 7 ఏళ్ళ బాలాలు బాలలైతా ఉన్నారు 7 ఏళ్ల పిల్లగాళ్ళకు చదువు చెప్పియాలే మరి 10 కొప్పును పాత్ర పెడితే ఒక్క కాడ ఉండదు పశువార గన్లు ఒక్క కాడ ఉండవంటే ఉండవు తనసాడు పిల్లగన్లతోని ఆటకు పోతాను ఆటకు పోయిన కాడ తీట మాటలు మాట్లాడతాను రారాదు కళ్ళ చూసి విద్యరే అని వాడిని వింత పశువు అంటారు చదువురాని వాడిని సభలోపల దున్నపోతంటారమ్మా అని బంగారు కట్ట బలపం ఎండి కట్ట పలక తీసుకొని 2 పిల్లగన్ల తీసుకొని గురుకుల పాఠశాల లోపల అప్ప చెప్పిండు 2 పిల్లల 2
నేను విలగన్లు చదివియ బల్లల్లో చదువుకుంటాను కన్న తండ్రి రాజ్యం వెళుతంటే ఇక ఒక్కనాటి దినవందేవి ఇక ఒక్కనాటి దినవంతురా ఇక ఇరుకోసార దగ్గర ఉన్నది ఇక శాంబపూరి పట్ట ఉన్నది ఇక పట్టము లోపలైతేరా ఇక భోగం వల్ల వాడలోపార ఇక భోగం వల్ల సుగురమ్మ ఉన్నది భోగం సుగురమ్మ కన్న బిడ్డ భోగం వల్ల కళావతి అది చక్కదనాల సుక్క సందమామ కన్న మచ్చున్నది గాని ఆడవిళ్లకు మచ్చలేదే ఆ భోగం సుగురమ్మ ఏం చేసింది ఊర్ల వీన కచ్చీర్ల ముంగట రాజుల ముంగట రాజుల కచ్చీరు కాడ ఆటాడుకుంటా ఆ భోగం వల్ల కలమ్మ పిల్లగా ఊరుకు ఆట పెట్టుకుంటా ఇక్కడికి దగ్గర గనకనేమి అటువంటి ఒక భూచక్రగిరి పట్నం వచ్చింది పట్నం మీద ప్రజలను అడిగితే రాజు ఉన్నాడు గాని రాజు పెన్లం చచ్చిపోయింది అయ్యా అని చెప్పారు పెన్లము లేనోడు అంగడి ఓట కొంగు తలుగుతే కొంత ఆసరాట మరి రాజు దగ్గర పోయి కచ్చీర ముంగట ఆట ఆడదాము 4 కొత్తలు దొరుకుతాయని బిడ్డనెంబడి పెట్టుకొని అటువంటి ఒక్క సుక్కల్లాని సందమామ వలత్త గుమ్మడి సక్కనొక్క సుగునమ్మ వలత్త గుమ్మడి వెళ్ళంగరాట వలత్త గుమ్మడి శ్రీకోల బాలసుడే వలత్త గుమ్మడి ఇక నడి ఉల్ల ఉన్నదాట వలత్త గుమ్మడి రాజుల కచ్చీరునమ్మ వలత్త గుమ్మడి కచ్చిర బేటీకి రానే వచ్చేనా ఇక రాజును కన్నుల చూసేనా మరి గణపన తిరిగేనే వందనం అంటున్నది ఇక దాపల తిరిగే తల్లి దండం పెట్టేనా ఇక అయ్యా ఓ రాజవరియా ఓ రాజా ఒక్క లోపలానే ఓ రాజా మేము భోగం వల్ల ఉన్నాం అయ్యా ఓ రాజా ఊరుకు రాజుల కచ్చిరి కాడ ఆటాడుకుంటా నీ ఊరికి వచ్చినము నీ భార్య చనిపోయిందట కదా చనిపోయిందమ్మా మరి ఆమె పేరు వినే వాళ్ళన్న ఆటకాల్లో పిలిపించి ఆట ఆడిచ్చినవా ఆట ఆడిపియలే పాటకాల్లో పిలిపించి పాట పాడిచ్చినవా పాట పాడిపియలే మాకు సెలవు పెట్టినట్టయితే నీ భార్య పేరు మీద ఒక్క ఆట చెప్పుతే ఇక్కడ ఆట ఆడుతుంది నా బిడ్డ నచ్చుతే 4 రూపాయలు ఇట్ట కొంట పోతామయ్యా నీ పేరు చెప్పుకొని పొట్ట పోసుకుంటాం నా బిడ్డ కళావతిని తీసుకొని వచ్చిందయ్యా అమ్మా ఆట ఆడియలే పాట వాడియలే సరే నా భార్య కన్నా ఎక్కువనా మరి మీ బిడ్డ ఆట మంచిగా ఆడుతుందా అయ్యా ఊరు వంగ కళింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మాలవ మరాఠ కొంకర కేరళ సౌరాష్ట్ర ధర్మ విదర్భ దేశాలల్లో ఎంతో మంది రాజుల ఒప్పించి మెప్పించి రచిత పత్రాలు ప్రశంస పత్రాలు ఎన్నో రాయించుకొని వచ్చింది నా బిడ్డ నీ ముంగట కూడా ఆడుతుందయ్యా సరే ఆడు అగో భోగము కళావతి దేవి చూసినవా ఇప్పుడే రాజు ముందట నేను నాట్యం చేస్తాను అని ఎట్లా నాట్యం చేస్తున్నది ఓ రామ రామ ఏ రాజా నా అందం చూడు రాజయ్యా సిరిసిల తీరా సిరిగడ్డ రైకే బొడి బట్టు గజ వెలిగాజులు నా అందం చూడు రాజయ్యో అయ్యో నా అందం చూడు బావయ్యా పొడి పట్టు గజ వెళ్ళి గాజులు నా అందం చూడు బావయ్యో అయ్యో నడుము చూడు నడువందము చూడు నడుము చూడు నడువందము చూడు నడుము చూడు నడువందము చూడు నడుముకున్న ఒడ్డాలము చూడు అయ్యో జనాదుడు జడ అందము చూడు
పట్టు గజలు గాజులు నా అందం చూడు బావయ్యా కాలు చూడు కాలందం చూడు కాళ్ళకు నై పట్టి చూడు కలవాది ఎప్పుడైతే నాట్యం వేసిందో ఇప్పుడేనా అయ్యో అయిపోయిందా అయిపోయిందంటే మా సంభావన మాకు ఇచ్చినట్టయితే వెళ్ళిపోతాం అయ్యా ఇది చెప్పని అయిపోతుందా ఎంతసేపు అవుతుంది మరి అయ్యో అంటే అయ్యో అయింది అయ్యో అబ్బా తెల్లదాకా ఆడతారు అనుకున్నాం ఇప్పుడు తెల్లందాకా ఆడతారు తెల్లందాకా మరి ఏం చేసు మరి నీ అందము నీ సందము నీ నాట్యము నీ ఆట నీ పాట ఎంత అందంగా ఉన్నదో అబ్బా ఇంకొకటి ఆడవా ఏందో ఇంకొకటి ఎందుకు వాళ్ళ ఇంకెత్తాం పైసలు ఇస్తావా ఇంకా ఇస్తా నాకేం తక్కువైంది నా భార్య కన్నా ఎక్కువనా నిజంగానా ఇంకోటి ఆడు రాజా నవవన్నే కాడా నవవన్నే కాడా సొగసు కాడా నిన్ను కూడా వచ్చిరా నా రాజా నన్ను కూడి సుఖించరా నా రాజా నిన్ను కోరి నేనొచ్చిరా నా రాజా నన్ను కూడి సుఖించరా నా రాజా నిన్ను కోరి నేనొచ్చిరా నా రాజా నన్ను కూడి సుఖించరా నా రాజా వచ్చిరా నా రాజా కోకిల కూసే అబ్బా కోలా విరిసే తాళజాలనురా నా రాజా నిలువజాలనురా నా రాజా సుఖించరా నా రాజా నలమూసల దండోలే పురమీసం కలవాడా ఆటకు పాటకు ఎప్పుడైతే ఎవరు రాదు కళ్ళు విరిగిపోతున్నాయి అబ్బా రాజు ఏమి చేసిండు అటువంటి ఏనాడు కనుక బోంకల వాటిని కన్న తోడు చూస్తే రాజు ఏం పాట ఏం పాట ఏం ఆట ఏం పాట ఇక మాకు సెలవు పెడితే మేము వెళ్ళిపోతాం కదా ఇప్పుడే సెలవు పెట్టన్నా అగో ఇంకేందిగా ఇవాళ శనివారం రేపు ఆదివారం పెడతారు సెలవు ఇలా శనివారం తిరుపతి కన్నాకు ఇలా శనివారం సెలవెట్ట ఓ పిల్ల ఇక నిన్ను చూస్తూ ఉంటా కాదు పిల్ల పిల్ల నీకు ఇదే కాదు ఇదంతా మంగుళం మనదే మంగళం కాదు బంగ్లా అనాలి ఏందయ్య రాజా నిన్ను చూసి మొత్తం మర్చిపోతాడని ఇక తికమక అవుతుంది తికమక అవుతుంది ఏంది ఓ పిల్ల ఓ పిల్ల నా ఎడవ కాలు కాంచెల్లి కాదు పిల్ల పిల్ల ఎడవ రెప్పరాక టింగు టింగు అంటున్నదే ఓ పిల్ల నాకు